జనరల్‌గా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి రావాలని చాలామంది అయితే చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తుంటారు. నాకు సాఫ్ట్‌వేర్ జాబ్ తప్ప నేను ఏం జాబ్ చేయను అని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ట్రై చేస్తూనే ఉంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రోజులైతే చాలా చేంజెస్ వస్తున్నాయి. సో మీరు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి రావాలి, సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలనుకునే వాళ్ళందరూ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎలా అంటే అలా ఉంటే మాత్రం సాఫ్ట్‌వేర్ జాబ్స్ రావడం చాలా కష్టం. అండ్ మీ మైండ్ సెట్ కూడా అంత స్ట్రాంగ్‌గా పెట్టుకొని ఉంటేనే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి రండి. ఫస్ట్‌ది ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూస్ మనకి వినిపిస్తూ ఉండేది ఏంటంటే, ప్రతి కంపెనీ నుంచి లే ఆఫ్స్ జరుగుతున్నాయి అనేది ఎక్కువ కామన్ అయిపోయింది. సో ఇంకా లే ఆఫ్ జరుగుతున్నాయి అని అనగానే మనం ఏదో పెద్ద టెన్షన్ ఫీల్ అయ్యి ఇంకా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మొత్తం లేదు అనే ఒక ఫీల్ అనేది దాన్ని వదిలేసేయండి. ఇది చాలా కామన్ అయిపోయింది. లే ఆఫ్స్ అనేది కామన్ అయిపోయింది. సో కొంతమంది ఏమో ఏఐ టెక్నాలజీస్ వచ్చాయి, దానివల్ల రిపీటెడ్ టాస్క్‌లన్నీ కూడా ఈ ఏఐ టూల్స్ ద్వారా కంప్లీట్ చేస్తున్నారని కొంతమంది చెప్తుంటారు. అండ్ కొంతమంది కొన్ని కంపెనీస్ ఏం చెప్తుంటాయంటే రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాము. అండ్ కొంతమంది మాకు బిల్లింగ్ అవ్వటం లేదు, అందువల్ల వాళ్ళు రీప్లేస్ చేస్తున్నాం అంటారు. అండ్ కొంతమంది వాళ్ళు ఓల్డ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళు అప్డేట్ కాలేదు. ఇలాగా అని ఎన్నో కారణాలు చెప్తారు. దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియదు. సో లే ఆఫ్స్ మాత్రం కామనే. ఈ పాయింట్‌కి బాగా మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఉండాలి. ఏం జరిగినా కూడా నాకు జాబ్ మాత్రం కన్ఫర్మ్‌గా రావాలి. నేను జాబ్‌లో ఆల్రెడీ ఉంటే దాన్ని మేము ఎలాగ సర్వైవ్ అవ్వాలో ఆ మైండ్ సెట్‌తో ఉండండి. అంతేగాని ఈ న్యూస్‌లో వచ్చేవి, ఆర్టికల్స్‌లో వచ్చేవి, వీడియోస్‌లో వచ్చేవి ఈ లే ఆఫ్స్ అనేది కామన్ అండి. ఇంకా అది మాత్రం మైండ్ సెట్‌తో పెట్టుకోండి. ఓన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది మీ టెక్నాలజీ ఎంతవరకు మీరు నేర్చుకున్నారు, ఎలాగ మీరు సర్వైవ్ అవ్వగలరు అండ్ ఎలా సస్టైన్ అవ్వగలరు, ఇవే మీరు ఫోకస్ చేయండి. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. లే ఆఫ్స్ అనేది కామన్. ఓకే. సో దాని గురించి ఏదో పెద్ద సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలో. అండ్ సెకండ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కావాలనుకునే వాళ్ళు ఎప్పుడు నేను ఒక టెక్నాలజీ నేర్చుకున్నాను, ఇంక నేను దీని మీద వర్క్ చేస్తాను లాంగ్ టైమ్‌లో అని మాత్రం ఆ మైండ్ సెట్‌తో మాత్రం ఫిక్స్ అయ్యి రాకండి. ఎందుకంటే మీరు ఒక కంపెనీలో వర్క్ చేసిన స్కిల్స్ మీద నుండి ఇంకో కంపెనీలోకి మీరు స్విచ్ అవుతున్నప్పుడు మేబీ మీకు ఇంటర్వ్యూ ఆ స్కిల్స్ మీద అడగొచ్చేమో, కానీ అక్కడ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేపిస్తారో, ఏ ప్లాట్‌ఫామ్ మీద వర్క్ చేపిస్తారో, ఏ స్కిల్స్ మీకు అడాప్ట్ చేస్తారో ఎవరికి తెలియదు. ఏదైనా ట్రైన్ చేసి వేరే స్కిల్స్ మీద చేయొచ్చు. సో నేను ఏ టెక్నాలజీకైనా నేను ఈజీగా అడాప్ట్ అవ్వగలను, నేను నేర్చుకోగలను, అప్గ్రేడ్ అవ్వగలను అనుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్కి రండి. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నేను ఇది నేర్చుకున్నాను, నాకు ఇది ఇచ్చారు, నాకు వేరే న్యూ టెక్నాలజీ ఇచ్చారు, నాకు అసలు రాదు అని అనుకుంటే కష్టం. ఇంకా అలాంటప్పుడు మీరు చేయలేకపోతే స్విచ్ అవ్వటం, ఆర్ దాన్ని కంటిన్యూగా మీరు అప్గ్రేడ్ అయ్యి దాన్ని నేర్చుకొని కొంతకాలమైనా చేయాలి. ఓకే. సో ఆ మైండ్ సెట్‌తో ఉండాలి. అడాప్టబిలిటీ అనేది కన్ఫామ్‌గా ఉండాలి ఎవ్రీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి. అండ్ థర్డ్ ఏంటంటే, ఒకే కంపెనీలో లాంగ్ టర్మ్‌లో సేమ్ స్కిల్స్ మీద ఎక్కువ కాలం ఉండొద్దండి ఈ కాలంలో. ఎందుకంటే ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్‌కి స్కిల్స్ అనేది చేంజ్ అవుతున్నాయి, న్యూ వర్షన్స్ వస్తున్నాయి. సో మీరు ఇంకా ఓల్డ్ లెగసీ సిస్టమ్స్ మీద, ఆ ఓల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటే మీరు కంపెనీ స్విచ్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. సో అందుకే ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కావాలనుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉండాలి. దేన్నైనా నేర్చుకోవడానికి రెడీగా ఉండే పని అయితేనే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి రండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఆర్గనైజేషన్లో ఆల్రెడీ వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఆల్రెడీ తెలుసు ఈ విషయం. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఎన్నో పాలిటిక్స్ని, ఎన్నో మీటింగ్స్ని, ఎన్నో విషయాల్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటన్నిటిని ఎదుర్కోవాలి, లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా సెట్ చేసుకోవాలి. ఓకే. అదేదో నాకు మంత్లీ 1 lakh వస్తున్నాయి, 2 lakhs వస్తున్నాయి అంటే అంత సింపుల్గా మాటలైపోతుంది. బట్ అక్కడ జరిగే పాలిటిక్స్కి వాటిని ఛాలెంజెస్ మనం ఫేస్ చేసుకోవాలి. ఎంతో జాగ్రత్తగా మనం వెళ్తుంటేనే ఒక కంపెనీలో వర్క్ చేయగలుగుతుంటాం. సో ఆఫీస్ పాలిటిక్స్ ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేయగలిగే మెంటాలిటీ అది స్ట్రాంగ్గా పెట్టుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, స్పెషల్గా ఫ్రెషర్ కానీ ఆర్ గ్యాప్ వాళ్ళు, ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ చాలా ఛాలెంజ్ ఫేస్ చేసిందంటే జాబ్ ఓపెనింగ్స్ ఉండకపోవటము, వాళ్ళు ఏదో విధంగా జాబ్ తెచ్చుకోవడంలో ఏదో షార్ట్ కట్స్, బ్యాక్ డోర్స్ అనో, లేకపోతే ఎవరైనా మనీ ఇస్తే జాబ్స్ ఇస్తారనో, ఇలాంటివి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అవి 100%లో 99% అందరు ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఎక్కడో 1%, ఆ 1% ఎవరో తెలియదు. 99% 100% వాళ్ళకి అన్ని మనీ లాస్ అయ్యాయి. ఎవరు జాబ్ ఇప్పించరు, ఇప్పించినా కూడా పోతాయి అవి. సో ఆ మైండ్ సెట్తో మీరు అసలు జాబ్స్ కోసం రావద్దు. 100% మీకు జాబ్ లాస్ అవుతారు అండ్ మీకు మనీ లాస్ అవుతాయి. ఎందుకంటే వర్క్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళే ఎంతో కష్టపడి వర్క్ చేస్తున్నారు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో.
మనకి ఏం తెలియకుండా మనం ఒక ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చి 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి మనం ఎలాగ వాటిని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మనకు జాబ్ కావాలని అనే తపనలో మనం లక్షలు వాళ్ళకి ఎవరికో ఇచ్చి వస్తున్నాము కానీ, బట్ అక్కడ కనీసం ఒక క్లయింట్కి ఒక స్క్రమ్ మాస్టర్ కాల్లో, కనీసం ఒక క్లయింట్ కాల్లో కానీ ఏదైనా స్క్రమ్ కాల్లో కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయని పరిస్థితుల్లో ఉంటారు చాలామంది. సో ఏదో జాబ్ కావాలని తపనలో మనం 3 lakhs 4 lakhs పోగొట్టుకొని అవి ఒక 2-3 monthsలో జాబ్ పోగొట్టుకోవడం, లాస్ అవ్వడం ఇవన్నీ చేయొద్దండి. కుదిరితే కోర్స్ నేర్చుకోండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయండి, ఒక ప్రాజెక్ట్ చేయండి అండ్ జాబ్ తెచ్చుకోండి. అలా అయితే రండి. ఏదో సపోర్ట్ తీసుకుంటాను, ఏదో బ్యాక్డోర్లు ట్రై చేస్తాను, ఇవన్నీ మాత్రం వర్కౌట్ కావు. ఇవన్నీ కూడా మీరు వేరే ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ని, కన్సల్టెన్సీని మీరు బతికించడం తప్ప మనకి ఎలాంటి లాభం అయితే ఉండదండి. అలాంటి జాబ్స్ మీరు షార్ట్ కట్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీకు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే కోర్స్ నేర్చుకోవటం, కష్టపడటం కనీసం 8 months పడుతుందండి. 6 to 8 months పడుతుంది మనకు జాబ్ రావాలంటే. ఏది స్కిల్స్ నేర్చుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి, ఎన్నో ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యి ఒక జాబ్ తెచ్చుకోవాలంటే. ఇవి వాస్తవాలని ఇవన్నీ జరిగేవి. ఇవి కాకుండా ఇంకా రియల్ ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి. మీకు నచ్చింది, మీరు ఎక్కువగా ఛాలెంజ్ ఫేస్ చేసింది ఏదో కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ చాలామందికి హెల్ప్ అవుతుంది. ఈ విషయం ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. సో మీ ఫ్రెండ్స్కి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ షేర్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.